హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీఎస్కే కాంపిటేటివ్ అడ్డా యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నోటిఫికేషన్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చూసే ముందు మీలో ఎవరైతే సిఎస్ఐఆర్ యూజీసీ నెట్ ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అవుతున్నారో వారందరి కోసం అకాడమీలో టాప్ ఎడ్యుకేటర్స్ తోటి బ్యాచ్ కోర్సెస్ అనేవి స్టార్ట్ చేయడం జరిగింది. ఇందులో జాయిన్ అవడం ద్వారా మీకు ప్రాక్టీస్ సెషన్స్ ఉంటాయి, స్టడీ మెటీరియల్స్ ఇస్తారు, స్ట్రక్చర్ కోర్సెస్ అనేవి ప్రొవైడ్ చేయడం జరుగుతుంది, ఇంటర్వ్యూకి సంబంధించిన ప్రిపరేషన్ ఉంటుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి టాప్ ఎడ్యుకేటర్స్ తోటి బోత్ ఇంగ్లీష్ అండ్ హిందీ మీడియంలో దీనికి సంబంధించిన క్లాసెస్ అయితే చెప్తారు. మీరు చేయాల్సిందల్లా దీనికి సంబంధించి సబ్స్క్రిప్షన్ అనేది తీసుకోవాల్సి ఉంటుంది. సబ్స్క్రిప్షన్ తీసుకునేటప్పుడు BSK10 అనేటువంటి ఒక కోడ్ని యూజ్ చేసి సబ్స్క్రిప్షన్ తీసుకోండి. మీకు అప్పుడు 10% డిస్కౌంట్ అయితే రావడం జరుగుతుంది. ఈ 10% డిస్కౌంట్ అనేది మనకి చాలా తక్కువ రోజులు మాత్రమే ఉంది. మీరు ఇమీడియట్గా డిస్క్రిప్షన్లో ఉన్నటువంటి లింక్పై క్లిక్ చేసి దీనికి సంబంధించిన సబ్స్క్రిప్షన్ని గ్రాబ్ చేసుకోండి. ఓకే ఫ్రెండ్స్, మనకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ నుంచి మార్చి 25న 47,503 పోస్టులకి సంబంధించి మనకి 10th క్లాస్ అర్హతతోటి SSC జనరల్ డ్యూటీ, SSC GDకి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలవబోతోంది. దీనికి సంబంధించి అఫీషియల్గా SSC సైట్లో క్యాలెండర్ లిస్ట్లో యొక్క డేట్స్ అనేవి మెన్షన్ చేశారు. మే 10th లోపు దీనికి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి కంప్లీట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో 10th క్లాస్ పాస్ అయినటువంటి అభ్యర్థులు బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. సో ఇవన్నీ కూడా మనకి దేశంలో ఉండేటువంటి యొక్క సెక్యూరిటీకి సంబంధించిన బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, అలాగే సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ రిలేటెడ్ పోస్టులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన వేకెన్సీస్ అనమాట. సో ఈ యొక్క నోటిఫికేషన్కి సంబంధించి ఇక్కడ 22 అని చెప్పేసి ఎందుకు మెన్షన్ చేయడం జరిగింది అంటే, ఈ ఉన్నటువంటి 47,503 పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా ఇప్పటి వరకు SSCకి సంబంధించి ఈ పర్టికులర్ SSC GD యొక్క డిపార్ట్మెంట్లకి సంబంధించి వచ్చినటువంటి వేకెన్సీ లిస్ట్ అనమాట. సో ఈ యొక్క వేకెన్సీస్ని ఫైనలైజ్ చేయొచ్చు, లేదా ఫర్దర్గా అఫీషియల్ నోటిఫికేషన్ వచ్చే టైంకి కొత్త వేకెన్సీస్ని కూడా కలుపుకొని ఆ యొక్క ఫైనలైజ్ చేసినటువంటి వేకెన్సీస్ని మనకి నోటిఫికేషన్లో మెన్షన్ చేస్తారు. సో అందుకే SSCలో ఎప్పుడూ కూడా ఈ యొక్క వేకెన్సీస్కి సంబంధించి 22 అని చెప్పేసి మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి 47,503 పోస్టులకి సంబంధించి నోటిఫికేషన్ అయితే రిలీజ్ కాబోతోంది. సో దీనికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియో చూసినటువంటి వాళ్ళు ఈ వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫ్రెండ్స్, ఈ వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా అవసరం అవుతుంది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ఇది SSCకి సంబంధించిన అఫీషియల్ సైట్, ఇది ssc.nic.in. ఈ సైట్లోనికి వస్తే మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ క్యాలెండర్ అని చెప్పేసి ఇక్కడ ఉంటుంది, క్యాలెండర్ అని చెప్పేసి దీనిపైన క్లిక్ చేస్తే SSCకి సంబంధించి మనకి ఏవైతే నోటిఫికేషన్స్ వస్తాయో వాటికి సంబంధించిన డేట్స్, వాటికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనకి ఇక్కడ ఉంటాయి. నేను మీకు ఈ యొక్క SSC GDకి సంబంధించి అఫీషియల్ ఎగ్జామినేషన్ క్యాలెండర్ చూపిస్తాను, ఒకసారి చూడండి. ఫ్రెండ్స్, మనకి ఇక్కడ క్యాలెండర్లో చూసుకున్నట్లయితే లాస్ట్ వన్ కానిస్టేబుల్ GD ఇన్ CAPF, NIA, SSF అండ్ రైఫిల్ మ్యాన్ GDకి సంబంధించినటువంటి యొక్క కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ అనేది, డేట్ ఆఫ్ అడ్వర్టైజ్మెంట్ అనేది 2021 మార్చి 25న రిలీజ్ అవుతుందని చెప్పేసి డేట్ ఇచ్చారు. క్లోజింగ్ డేట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ చూసుకున్నట్లయితే మే 10th లోపు దీనికి సంబంధించి ఆన్లైన్లో అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి. ఇంకా డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ చూసుకున్నట్లయితే ఆగస్టు 2వ తేదీ నుంచి ఆగస్టు 25వ తేదీ మధ్యన వీటికి సంబంధించినటువంటి ఎగ్జామ్స్ ఉంటాయని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మనకి ఇక్కడైతే మెన్షన్ చేశారు. సో దీనికి సంబంధించి నేను 2018లో వచ్చినటువంటి నోటిఫికేషన్ని బేస్ చేసుకొని ఈ యొక్క రిక్రూట్మెంట్కి సంబంధించి కావాల్సినటువంటి అర్హతలు ఏంటి, అలాగే దానికి సంబంధించినటువంటి కంప్లీట్ డీటెయిల్స్ ఈ వీడియోలో చెప్తాను. ప్రతి ఒక్కరు కూడా చూడండి, మీ అందరికీ యూజ్ అయ్యేటువంటి వీడియో ఇది. ఫ్రెండ్స్, ఇది 2018లో రిలీజ్ అయినటువంటి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ GDకి సంబంధించినటువంటి నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ని బేస్ చేసుకొని నేను మీకు ఈ యొక్క డిపార్ట్మెంట్లో ఉండేటువంటి పోస్టులు ఏంటి, వాటికి సంబంధించిన అర్హతలకి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ చెప్తాను. మనకి ఈ యొక్క SSC GD అనేది CAPF నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ, అలాగే SSFకి సంబంధించినటువంటి పోస్టులను భర్తీ చేయడానికి ఈ యొక్క నోటిఫికేషన్ అనేది మనకి మ్యాక్సిమం ప్రతి సంవత్సరం SSC నుంచి రిలీజ్ అవుతుంది. అయితే 2018 తర్వాత ఈ 2-3 సంవత్సరాల్లో మళ్ళీ మనకి ఈ యొక్క SSC GD అనేది రిలీజ్ కాలేదు, మళ్ళీ 2021లో రిలీజ్ కాబోతోంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క SSC GD ద్వారా CRPF, CISF, BSF అంటే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్,
అలాగే సెంట్రల్ రిజర్వ్డ్ పోలీస్ ఫోర్స్, అలాగే ఇండో టిబిటన్ బోర్డర్ పోలీస్ ఐటీబీపీ అంటారు, అలాగే సశస్త్ర సీమాబల్ ఎస్ఎస్బి అంటారు, అలాగే నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీ ఎన్ఐఏ, అలాగే సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ ఎస్ఎస్ఎఫ్కి సంబంధించి ఇలా పలు రకాల పోస్టులు అనేవి ఈ యొక్క ఎస్ఎస్సి జీడీ ద్వారా ఇవన్నీ కూడా బార్డర్లో పనిచేసేటువంటి సెక్యూరిటీకి సంబంధించిన పోస్టులని భర్తీ చేయడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అనేది ఇంగ్లీష్లో కానీ హిందీలో కానీ ఉంటుందని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. ఎస్ఎస్సికి సంబంధించిన అన్ని ఎగ్జామ్స్ కూడా ఓన్లీ ఇంగ్లీష్ లేదా హిందీలో మాత్రమే ఉంటాయి, కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్స్ అన్నీ కూడా. అయితే ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అయిన తర్వాత ఈ యొక్క రిక్రూట్మెంట్కి ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ అలాగే ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది. సో దీనిలో కూడా క్వాలిఫై అవ్వాల్సి ఉంటుంది. 2018లో వచ్చినటువంటి నోటిఫికేషన్ చూసుకున్నట్లయితే మొత్తంగా మనకి 54,953 పోస్టులు అయితే రావడం జరిగింది. ఎస్ఎస్సి నుంచి రిలీజ్ అయ్యేటువంటి టాప్ నోటిఫికేషన్స్లో ఈ యొక్క ఎస్ఎస్సి జీడీ ఉంటుందన్నమాట. సో దీనికి సంబంధించి స్టార్టింగ్ శాలరీ వచ్చేసి యాజ్ పర్ 7th పే కమిషన్ ప్రకారం చూసుకున్నట్లయితే 7th పే కమిషన్ ప్రకారం మీకు స్టార్టింగ్లోనే 25,000 రూపాయల వరకు శాలరీ అయితే స్టార్టింగ్లోనే రావడం జరుగుతుంది 10th క్లాస్ బేస్ తోటి. ఇక్కడ చూసుకున్నట్లయితే అప్పుడు మనకి మేల్ క్యాండిడేట్స్కి 47,307 పోస్టులు అయితే ఉన్నాయి. ఇంకా ఫిమేల్ క్యాండిడేట్స్కి 7,646 పోస్టులు అయితే ఉన్నాయి. సో బోత్ మేల్ అండ్ ఫిమేల్ క్యాండిడేట్స్ ఈ పోస్టులకి అప్లై చేసుకోవచ్చు. మొత్తంగా కలిపి 54,953 వేకెన్సీస్ అనేవి 2018లో విడుదల కావడం జరిగింది. ఇప్పుడు 47,000కి పైగా వేకెన్సీస్ అనేవి ఇప్పుడు టెంటేటివ్ వేకెన్సీ లిస్ట్ అయితే రావడం జరిగింది 2021కి సంబంధించి. ఇంకా దీనికి సంబంధించి ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 18 నుంచి 23 సంవత్సరాల వయసు ఉన్నటువంటి అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు యూఆర్ క్యాండిడేట్స్. మిగిలినటువంటి ఎస్సీ ఎస్టీ అలాగే ఓబీసీ ఎక్స్ సర్వీస్ మెన్కి యాజ్ పర్ సెంట్రల్ గవర్నమెంట్ ఆర్డర్స్ ప్రకారం ఈ యొక్క ఏజ్ రిలాక్సేషన్ ఉంటుందని చెప్పేసి మెన్షన్ చేశారు. అంటే ఎస్సీ ఎస్టీస్కి 5 years, ఓబీసీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి 3 years ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అంటే దీన్ని బట్టి చూసుకున్నట్లయితే 18 నుంచి 28 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. అదే ఓబీసీ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ అయితే 26 సంవత్సరాలు అంటే 18 నుంచి 26 సంవత్సరాల వయసు ఉన్నటువంటి ఓబీసీ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్ అప్లై చేసుకోవచ్చు. అదే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. 5 years ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్, 3 years వచ్చేసి ఓబీసీ క్యాండిడేట్స్, అలాగే 3 years వచ్చేసి ఎక్స్ సర్వీస్ మెన్ అని చెప్పేసి మెన్షన్ చేశారు. సో ఈ విధంగా ఏజ్ రిలాక్సేషన్ అయితే ఈ పర్టికులర్ క్యాండిడేట్స్కి ఉంటుంది. తర్వాత ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్లయితే మెట్రికులేషన్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. మెట్రికులేషన్ ఆర్ 10th క్లాస్ పాస్ అని చెప్పేసి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. జస్ట్ 10th పాస్ అయితే చాలు ఈ జాబ్స్కి అప్లై చేసుకోవచ్చు. ఇంకా ఎస్ఎస్సికి సంబంధించి యాజ్ యూజువల్గా మనకి ఏ ఎగ్జామినేషన్కి అయినా కూడా యూఆర్ అండ్ ఓబీసీ క్యాండిడేట్స్ 100 రూపీస్ పే చేస్తే సరిపోతుంది. మిగిలినటువంటి ఎస్సీ ఎస్టీ ఫిమేల్ క్యాండిడేట్స్కి సంబంధించి అలాగే ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి సంబంధించి ఎటువంటి ఫీ అనేది ఉండదు అని చెప్పేసి ఇక్కడైతే క్లియర్గా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే ఎగ్జామినేషన్ సెంటర్స్ విషయానికి వస్తే మీరు ఇక్కడ రీజియన్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవాలి అప్లై చేసుకునేటప్పుడు. మనది సౌతర్న్ రీజియన్ కింద వస్తుంది. సౌతర్న్ రీజియన్లో ఆంధ్రప్రదేశ్, పుదుచ్చేరి, తమిళనాడు అండ్ తెలంగాణ అనేటువంటి యొక్క స్టేట్స్ ఉంటాయి. వీటికి సంబంధించి చూసుకున్నట్లయితే మీరు సౌతర్న్ రీజియన్ సెలెక్ట్ చేసుకుంటే గుంటూరు, కర్నూలు, రాజమండ్రి, తిరుపతి, విశాఖపట్నం, విజయవాడ ఈ యొక్క సెంటర్స్ అనేవి ఆంధ్రప్రదేశ్ వాళ్ళకు ఉంటాయి. తర్వాత తెలంగాణ వాళ్ళు చూసుకున్నట్లయితే హైదరాబాద్, వరంగల్ అండ్ నిజామాబాద్ అనేది ఈ యొక్క తెలంగాణ వారికి ఇవ్వడం జరిగింది. మ్యాక్సిమం మీ సొంత రాష్ట్రంలోనే ఇక్కడ మెన్షన్ చేసినటువంటి డిస్ట్రిక్ట్స్లోనే మీకు ఎగ్జామినేషన్ సెంటర్స్ అయితే వస్తాయన్నమాట. ఇది కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించిన ఎగ్జామినేషన్ సెంటర్స్. తర్వాత ఇక్కడ చూసుకున్నట్లయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్కి సంబంధించి మొత్తం ఎన్ని క్వశ్చన్స్ ఉంటాయి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుందనేది చూసుకుంటే మొత్తం 100 క్వశ్చన్స్ 100 మార్క్స్కి ఇవ్వడం జరుగుతుంది. ఈ 100 క్వశ్చన్స్లో పార్ట్ ఏ కింద రీజనింగ్ ఉంటుంది. 25 క్వశ్చన్స్ 25 మార్క్స్లో మీరు కంప్లీట్ చేయాలి. సెక్షనల్ టైమింగ్ అనేది ఏదీ లేదు. తర్వాత చూసుకున్నట్లయితే పార్ట్ బి కింద జనరల్ నాలెడ్జ్ అండ్ జనరల్ అవేర్నెస్ ఉంటుంది. 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి ఉంటుంది. తర్వాత పార్ట్ సి కింద ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ ఉంటుంది, యాప్టిట్యూడ్ ఉంటుంది. చాలా సింపుల్గానే ఉంటుంది. 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి అడుగుతారు. ఇంకా పార్ట్ డి వచ్చేసి ఇంగ్లీష్ లేదా హిందీ ఉంటుంది. నార్త్ ఇండియన్స్ హిందీలో రాసుకోవచ్చు ఈ యొక్క పార్ట్ అనేది. మన సౌత్ ఇండియన్స్ ఇంగ్లీష్ వచ్చినటువంటి వాళ్ళు ఇంగ్లీష్లో రాయొచ్చు, లేదా హిందీ వచ్చినటువంటి వాళ్ళు హిందీకి సంబంధించిన లాంగ్వేజ్ అనేది ఈ యొక్క గ్రామర్ రూల్స్కి సంబంధించి క్వశ్చన్స్ అడుగుతారు. ఆ 25 క్వశ్చన్స్ 25 మార్క్స్కి అటెంప్ట్ చేయొచ్చు. మొత్తం 90 మినిట్స్లో ఈ యొక్క 100 బిట్స్ని మీరు అటెంప్ట్ చేయాల్సి ఉంటుంది. 0.25 మార్క్స్ నెగిటివ్ మార్కింగ్ అనేది ఉంటుందన్నమాట. ఇంకా సిలబస్ చూసుకున్నట్లయితే సేమ్ యాజ్ యూజువల్గా మనకి ఎస్ఎస్సికి సంబంధించిన సిలబస్ ఏదైతే ఉంటుందో అదే సిలబస్ ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు అదే సిలబస్ మనకి ఇక్కడైతే మెన్షన్ చేయడం జరిగింది.
తర్వాత చూసుకున్నట్లయితే ఎవరైతే ఈ యొక్క కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో ఆ క్వాలిఫై అయినటువంటి వాళ్ళని ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్కి పిలవడం జరుగుతుంది. ఈ ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్లో ముందుగా చూసుకున్నట్లయితే రేస్ అనేది ఉంటుంది, రన్నింగ్ రేసు. మేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 24 మినిట్స్లో 5 కిలోమీటర్స్ రన్నింగ్ చేయాలి. ఫిమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 8.5 మినిట్స్లో 1.6 కిలోమీటర్స్ రన్నింగ్ అనేది చేయాల్సి ఉంటుంది. ఇక్కడ చూసుకున్నట్లయితే లడాక్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉంటారో అంటే జమ్మూ కాశ్మీర్లో ఉన్నటువంటి లడాక్ రీజన్కి సంబంధించిన క్యాండిడేట్స్కి ఇక్కడ ఫిమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 4 మినిట్స్లో 800 మీటర్స్, అదే మేల్ క్యాండిడేట్స్ 6.5 మినిట్స్లో 1 మైల్ పరిగెత్తాల్సి ఉంటుందని చెప్పేసి వారికి ఎగ్జామ్షన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ కూడా ఉంటుంది. ఆ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ అనేది జనరల్, ఎస్సీ, ఓబీసీ అండ్ అదర్ క్యాండిడేట్స్కి చూసుకున్నట్లయితే 170 హైట్ వచ్చేసి 170 సెంటీమీటర్స్ ఉండాలి. ఫిమేల్ క్యాండిడేట్స్ వచ్చేసి 157 సెంటీమీటర్స్ ఉండాలి అని చెప్పేసి ఇక్కడైతే మెన్షన్ చేశారు. ఇక్కడ ఎస్టీ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వారికి ఇక్కడ రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. మేల్ క్యాండిడేట్స్కి 162.5 సెంటీమీటర్స్, ఇంకా ఫిమేల్ క్యాండిడేట్స్కి 150 సెంటీమీటర్స్ అని చెప్పేసి ఇక్కడైతే వీరికి సంబంధించి రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. అలాగే రిలాక్సేషన్కి సంబంధించి చూసుకున్నట్లయితే మిగిలినటువంటి ఈ యొక్క నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అలాగే జమ్మూ కాశ్మీర్కి సంబంధించినటువంటి స్టేట్స్ ఏవైతే ఉన్నాయో వారికి సంబంధించి కూడా హైట్ విషయంలో రిలాక్సేషన్ అయితే ఇచ్చారు. ఎందుకంటే వాళ్ళు కొంచెం షార్ట్గా ఉంటారు కదా, సో అందుకోసం అని చెప్పేసి ఇచ్చారు. ఇంకా చెస్ట్ విషయానికి వస్తే ఇక్కడ చూసుకున్నట్లయితే మనకి ఇక్కడ 8/5 అని చెప్పేసి ఇచ్చారు. ఇంకా ఫిమేల్ క్యాండిడేట్స్కి అయితే ఎటువంటి మెన్షన్ అయితే చేయలేదు. ఇంకా జనరల్, ఎస్సీ, ఓబీసీ అండ్ మేల్ క్యాండిడేట్స్కి సంబంధించి ఈ విధంగా చెస్ట్ అనేది ఈ విధంగా ఉండాలని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. మిగిలినటువంటి క్యాండిడేట్స్కి రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా మెడికల్ ఎగ్జామినేషన్కి సంబంధించి చూసుకున్నట్లయితే ఫిజికల్ ఎగ్జామినేషన్, ఫిజికల్ టెస్ట్ అలాగే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయిపోయిన తర్వాత మెడికల్ టెస్ట్ అనేది ఉంటుంది. సో ఆ మెడికల్ టెస్ట్కి సంబంధించి మీరు వెళ్ళేటప్పుడు తీసుకువెళ్లాల్సినటువంటి డాక్యుమెంట్స్ ఏంటి అనేది ఇక్కడ మెన్షన్ చేశారు. ఇదంతా ఫార్మాలిటీ అనమాట. ఇక్కడ చూసుకున్నట్లయితే మెడికల్ టెస్ట్లో మనకి ఖచ్చితంగా చూసేది ఇది పోలీస్ కానిస్టేబుల్ కాబట్టి ఇవన్నీ కూడా సెక్యూరిటీకి సంబంధించినటువంటి పోస్టులు కాబట్టి బోర్డర్లో సెక్యూరిటీ కింద పనిచేసే పోస్టులు కాబట్టి ఇక్కడ మనకి ఈ యొక్క కంప్లీట్ ఐసైట్ అనేది నార్మల్గా ఉండాలి. సో ఐసైట్ ఉన్నటువంటి వారికి ఈ యొక్క ఛాన్స్ అయితే ఉండదు ఈ జాబ్స్కి సంబంధించి. ఇంకా మోడ్ ఆఫ్ సెలక్షన్ వచ్చేసి మనకి ఫస్ట్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ పెడతారు, ఆ తర్వాత ఫిజికల్ ఎఫిషియన్సీ టెస్ట్ ఆర్ ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్ ఉంటుంది, ఆ తర్వాత మెడికల్ ఎగ్జామినేషన్ ఉంటుందని చెప్పేసి ఇక్కడైతే మనకి క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. తర్వాత చూసుకున్నట్లయితే ఈ పోస్టులకి సంబంధించి మీరు పోస్ట్ ప్రిఫరెన్స్లు అనేవి ఇచ్చుకోవాల్సి ఉంటుంది. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్గా చేస్తారా, లేదా సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్గా చేస్తారా, లేదా సిఆర్పిఎఫ్గా చేస్తారా, ఎస్ఎస్బీనా, ఐటీబీపీనా, అస్సాం రైఫిల్సా, నేషనల్ ఇన్వెస్టిగేటింగ్ ఏజెన్సీనా, లేదా ఎస్ఎస్ఎఫ్ అని చెప్పేసి ఈ విధంగా అడుగుతారు. మీరు పోస్ట్ ప్రిఫరెన్స్ అనేది ఇచ్చుకోవాల్సి ఉంటుంది. సో అలా ఇచ్చుకోవడం ద్వారా మీకు ఏదైతే పోస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటారో అప్లికేషన్ ఫిలప్ చేసేటప్పుడు ఆ పోస్ట్ ప్రిఫరెన్స్ని బట్టే మీకు వచ్చినటువంటి మార్కులను బట్టి మీకు జాబ్ అయితే రావడం జరుగుతుంది. సో ఈ విధంగా ఉంటుంది. సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్కి కూడా మంచి డిమాండ్ అయితే ఉంటుంది. అది చాలా మంచి జాబ్ అనమాట ఈ యొక్క పోస్టుల్లో. తర్వాత చూసుకున్నట్లయితే మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ ఒకసారి చూసుకున్నట్లయితే జనరల్ అండ్ ఎక్స్ సర్వీస్ మెన్కి 35% ఆఫ్ మార్క్స్ అనేవి రావాలి. అంటే 100కి 100 మార్కులు ఉన్నాయి కదా మనకి సిబిటీలో. ఈ యొక్క సిబిటీలో చూసుకున్నట్లయితే 100 మార్కులకి 35 మార్క్స్ అనేవి ఈ యొక్క పర్టికులర్ క్యాండిడేట్స్కి రావాలి. మిగిలినటువంటి ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ క్యాండిడేట్స్కి 33% ఆఫ్ మార్క్స్ అనేవి రావాల్సి ఉంటుందని చెప్పేసి ఇక్కడ మెన్షన్ చేశారు. సో ఈ మార్క్స్ కంటే మీకు ఎక్కువ మెరిట్ వస్తే ఇంకా మంచిది, మీకు జాబ్ వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువగా ఉంటాయి. సో ఇది ఫ్రెండ్స్ ఈ యొక్క ఎగ్జామినేషన్ అండ్ రిక్రూట్మెంట్కి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో అడగండి, నేను మీకు కంప్లీట్ డీటెయిల్స్ అయితే చెప్తాను. సో ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. ప్రతి ఒక్కరు కూడా ఈ వీడియోని లైక్ చేసి మీ సపోర్ట్ అయితే ఇవ్వండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసిన వాళ్ళు ఉంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన వచ్చే బెల్ సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ గైస్.